మా తాతయ్య ఒక 2 ఎకరాల పొలం ఉంది సార్ కామారెడ్డిలో. ఓకే. సో ఆ 2 ఎకరాల వీలునామా రాసింది సార్. అయితే వీలునామా కరెక్టా కాదా డౌట్ ఉంది. ఎందుకంటే మా బాబాయ్, మా డాడీ, బాబాయ్ ఇద్దరికి చెరొక ఎకరం రావాలి కదా సార్ మా తాత ల్యాండ్. అయితే ఏంటంటే మా బాబాయ్ 2 ఎకరాలు తన పేరు మీదనే వస్తాయి అని చెప్పి ఒక వీలునామా చూపిస్తున్నారు సార్. ఆ వీలునామా కరెక్టా కాదా మాకు డౌట్ వస్తుంది సార్. చంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో వన్ థింగ్. చంద్ర గారు, ఇప్పుడు ఈ ఏదైతే 2 ఎకరాల వీలునామా అని చెప్పేసి అంటున్నారు కదా, ఇది మీ తాతగారికి ఎలా వచ్చింది ప్రాపర్టీ? మా తాతగారు కొన్నారు సార్ కష్టపడి. ఓకే, కొన్నటువంటి ప్రాపర్టీ అంటే దాన్ని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారండి. ఓకే సార్. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరికైనా దారాదత్తం కానీ, గిఫ్ట్ ద్వారా కానీ, వీలునామా ద్వారా కానీ తన ఆస్తి తదనంతరం ఎవరికైనా చెందే అవకాశం వీలునామా కల్పిస్తుందండి. అంటే అందులో ఇప్పుడు కొడుకులకు కానీ, అంటే పెద్ద కొడుకు ఉండని, చిన్న కొడుకు ఉండని, వారికి సమాన భాగాలు పనిచేయడానికి కుదరదండి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరిదైతే